హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనం ఆటమ్ అంటే ఏంటి, సబ్ అటామిక్ పార్టికల్స్ విచ్ ఆర్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని చెప్పుకున్నాం. ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ అనేవి ఆటంలో ఎలా అరేంజ్ అయి ఉండొచ్చు అన్నదానికి ఫస్ట్ వచ్చిన మోడల్ జేజే థామ్సన్ గారి మోడల్. అది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, విచ్ ఈస్ కాల్డ్ ప్లంప్ ఫుడింగ్ మోడల్. అకార్డింగ్ టు దిస్ మోడల్ జేజే థామ్సన్ గారు ఏం చెప్పారంటే, ఆటమ్ అనేది ఒక పాజిటివ్ స్పేర్ అయితే దాని లోపల ఎలక్ట్రాన్స్ అనేవి ఎంబెండెడ్ అయి ఉంటాయి అని చెప్పారు. ప్లమ్ ఫుడింగ్ మోడల్ తర్వాత సైంటిస్టులందరికీ ఒక క్వశ్చన్ అరైజ్ అయింది. హౌ ఆర్ దీస్ పాజిటివ్ ఛార్జ్ అండ్ మాస్ యాక్చువల్లీ అరేంజ్ ఇన్సైడ్ అన్ ఆటమ్? పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనుకున్నాం కదా, అవన్నీ ఆటమ్స్కి మాస్ ఇస్తాయి. మాస్ ఈజ్ నథింగ్ బట్ పరుగు. అది ఎక్కడ ఆటంలో ఎక్కడ ప్లేస్ అయి ఉండొచ్చు, ఎలా అరేంజ్ అయి ఉండొచ్చు అని క్వశ్చన్ అరైజ్ అయింది. టు ఫైండ్ ద ఆన్సర్ ఆఫ్ ద అబోవ్ క్వశ్చన్, రూథర్ఫోర్డ్ అనే సైంటిస్ట్ ఒక ఫేమస్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేసి న్యూక్లియర్ అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేశారు. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ని కనుక్కోవడానికి ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఎక్స్పెరిమెంటల్ సెటప్ చూసుకుంటే ఆల్ఫా పార్టికల్స్ సోర్స్ తీసుకున్నారు. ఆల్ఫా పార్టికల్స్ ఆర్ నథింగ్ బట్ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్. అండ్ గోల్డ్ ఫాయిల్ ఒకటి తీసుకున్నారు. గోల్డ్ ఫాయిల్ అంటే మేడప్ ఆఫ్ గోల్డ్ అనమాట. దాని చుట్టూ ఒక ఫ్లోరసెంట్ స్క్రీన్, ఎందుకంటే అది మనకి యాంగిల్స్ని విజిబుల్ చేస్తుంది. ఓకే, ఈ ఫ్లోరసెంట్ స్క్రీన్ అనేది మేడప్ ఆఫ్ జెడెనస్, జింక్ సల్ఫైడ్. ఆల్ఫా పార్టికల్స్ గోల్డ్ ఫాయిల్ మీద పంపించినప్పుడు దీస్ ఆల్ఫా పార్టికల్స్ బంబార్డెడ్ విత్ ద గోల్డ్ ఆటమ్స్. అప్పుడు బంబార్డ్మెంట్ జరిగాక ఇక్కడ మనకి థిన్ ఫ్లాషెస్ లాంటివి విజిబుల్ అవుతాయి ఈ ఫ్లోరసెంట్ స్క్రీన్ మీద. బై దిస్ ఎక్స్పెరిమెంట్ హీ సీస్ 3 అబ్జర్వేషన్స్. ఫస్ట్ వన్ అనేది, ఎప్పుడైతే ఆల్ఫా పార్టికల్స్ అనేవి గోల్డ్ ఫాయిల్కి బంబార్డ్ అయినప్పుడు అక్కడ మనం స్ట్రైట్ ఫ్లాషెస్ ఆర్ స్ట్రైట్ లైన్స్, డిఫ్లెక్టెడ్ యాంగిల్స్ అన్నా స్ట్రైట్ ఫ్లాషెస్ అన్నా అన్నీ ఒకటే. కొన్ని బుక్స్లో డిఫ్లెక్టెడ్ యాంగిల్స్ అంటారు, కొన్ని బుక్స్లో ఫ్లాషెస్ అంటాం. ఈ స్ట్రైట్ ఫ్లాషెస్ని అబ్జర్వ్ చేశారు. సెకండ్ది ఏంటంటే, కొంత యాంగిల్తో, స్ట్రైట్ కాకుండా కొంత యాంగిల్తో డిఫ్లెక్ట్ అయిన రేస్ని కూడా అబ్జర్వ్ చేశారు, స్లైట్లీ యాంగిల్డ్ అనొచ్చు. థర్డ్ది ఏం అబ్జర్వ్ చేశారంటే, కొన్ని రేస్ అనేవి సరిగ్గా ఫ్లోరసెంట్ స్క్రీన్ కింద అబ్జర్వ్ చేస్తే అవి ఆపోజిట్ టు ద ఆల్ఫా పార్టికల్స్, అంటే బౌన్స్ బ్యాక్గా కూడా కనిపించాయి, అంటే ఇలాగా. అది కూడా అబ్జర్వ్ చేశారు. అది థర్డ్ది, బౌన్స్ బ్యాక్ పార్టికల్స్. దీస్ 3 ఆర్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ రూథర్ఫోర్డ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్. బేస్డ్ ఆన్ దీస్ అబ్జర్వేషన్స్ రూథర్ఫోర్డ్ గివ్ కంక్లూజన్స్, సమ్ కంక్లూజన్స్. అంటే ఈ అబ్జర్వేషన్స్ని యూజ్ చేసి కంక్లూజన్స్, దేనికి కంక్లూజన్స్? అటామిక్ స్ట్రక్చర్ ఇలా ఉండొచ్చు అన్నదానికి కొన్ని కంక్లూజన్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఆల్ఫా పార్టికల్స్ గోల్డ్ ఫాయిల్ మీద బంబార్డ్ అయినప్పుడు స్ట్రైట్ పార్టికల్స్ వితౌట్ డిఫ్లెక్షన్ అబ్జర్వ్ చేస్తామని చూసాం. దాన్ని బట్టి రూథర్ఫోర్డ్ గారు ఫస్ట్ కంక్లూజన్ ఏమి ఇచ్చారంటే, మోస్ట్ ఆఫ్ ద ఆటమ్ ఈస్ ఎంప్టీ స్పేస్. స్లైట్లీ యాంగిల్డ్ ఆర్ స్లైట్లీ డిఫ్లెక్టెడ్ ఆల్ఫా పార్టికల్స్ బట్టి కంక్లూజన్ ఏమి ఇచ్చారంటే, ఆల్ఫా పార్టికల్స్ అనేవి పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్. ఎప్పుడైతే గోల్డ్ ఫాయిల్ మీద పడినప్పుడు డిఫ్లెక్ట్ అయ్యాయి అంటే రిపల్ అయ్యాయి అంటే పాజిటివ్ ఉన్నట్టు. దట్ మీన్స్ గోల్డ్ ఫాయిల్ ఆటమ్స్లో పాజిటివ్ ఛార్జ్ ఉందని కంక్లూడ్ చేశారు. ఆ పాజిటివ్ ఛార్జ్ని న్యూక్లియస్ అని అంటామని దానికి ఒక నేమ్ ఇచ్చారు. ఇది సెకండ్ కంక్లూజన్. వెరీ ఫ్యూ ఆల్ఫా పార్టికల్స్ బౌన్స్ బ్యాక్ అవుతాయి. బౌన్స్ బ్యాక్ అయ్యాయి అంటే స్ట్రాంగ్ పాజిటివ్ ఉన్నట్టు అర్థం. సో దీన్ని బట్టి థర్డ్ కంక్లూజన్ ఏమి ఇచ్చారంటే, ఆటంలో పాజిటివ్ ఛార్జ్ అంతా ఎట్ ద మిడిల్ ఆఫ్ ద ఆటమ్ దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యిద్ది అని చెప్పి కంక్లూడ్ చేశారు. థర్డ్ పాయింట్ ఈస్, న్యూక్లియస్ ఈస్ వెరీ స్మాల్ అండ్ కాన్సన్ట్రేటెడ్ మిడిల్ ఆఫ్ ద ఆటమ్. న్యూక్లియస్ అనేది చాలా స్మాల్గా కాన్సన్ట్రేటెడ్ డెన్స్ రీజియన్. ఇది ఒక ఆటమ్ తీసుకుంటే, ఇది ఆటమ్ అని అస్యూమ్ చేసుకుంటే దాంట్లో మిడిల్లో ఉండేది న్యూక్లియస్ అని కంక్లూడ్ చేశారు. సో ఈ 3 కంక్లూజన్స్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద ఆటమ్ అనేది ఎంప్టీ స్పేస్, మధ్యలో పాజిటివ్ రీజియన్ న్యూక్లియస్ అని కంక్లూడ్ చేశారు. వాట్ అబౌట్ ఎలక్ట్రాన్స్ గురించి రూథర్ఫోర్డ్ గారు అప్పట్లో ఆల్రెడీ జేజే థామ్సన్ గారు ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వింగ్ ఇన్సైడ్ ద ఆటమ్ అని అన్నారు కాబట్టి హీ అస్యూమ్, బట్ హీ డిడ్ నాట్ ప్రూవ్ ఎక్స్పెరిమెంటల్లీ. బట్ ఎక్స్పెరిమెంటల్గా న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ని ప్రూవ్ చేసింది ఫస్ట్ రూథర్ఫోర్డ్ గారే. లిమిటేషన్స్ చూసుకుంటే, he did not explain the stability of the atom. ఆటమ్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయలేదు.
అకార్డింగ్ టు రూదర్ఫోర్డ్, ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్. బట్ ఒక చార్జ్డ్ పార్టికల్ ఎప్పుడైతే మూవ్ అవుతూ ఉంటుందో అది కొంత ఎనర్జీని లూజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎనర్జీ లూజ్ అవుతుందో అది మస్ట్గా న్యూక్లియస్లో పడిపోవాలి. కానీ ఆటమ్స్లో అలా చూడం. ఆటమ్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అనేది రూదర్ఫోర్డ్ గారు చెప్పలేకపోయారు. ఓకే, సెకండ్ వన్ ఈస్ హౌ ఎలక్ట్రాన్స్ అరేంజ్ అరౌండ్ ద న్యూక్లియస్ అనేది చెప్పలేదు. అరౌండ్ ద న్యూక్లియస్, ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ ఎలా అరేంజ్ అవుతుంది అన్నది కూడా రూదర్ఫోర్డ్ గారి ఎక్స్పెరిమెంట్లో ప్రూవ్ అవ్వలేదు. థర్డ్ వన్ వచ్చేసి అటామిక్ స్పెక్ట్రా చెప్పలేకపోయింది. ఫైనల్లీ రూదర్ఫోర్డ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఆటంలో ఒక డెన్స్ పాజిటివ్ ఛార్జ్, వెరీ స్మాల్ రీజియన్ ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ అంటాము అని చెప్పి ప్రూవ్ చేశారు. అండ్ దీనికి లిమిటేషన్స్ ఉన్నప్పటికీ ఈ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు అటామిక్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అని అనుకున్నారు, కానీ ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాత ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేస్తూ ఒక గ్రేట్ సైంటిస్ట్ కాల్ నీల్స్ బోర్ అటామిక్ స్ట్రక్చర్ని బ్రీఫ్గా స్టడీ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Please like, share and subscribe. Stay safe.